आदौ पूज्यो गणाधिपः श्रीगुरुभ्यो नमः। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। काय टीवी मीडिया प्रेक्षकुలకు హనుమ జయంతి పర్వదిన శుభాకాంక్షలు। వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి ఆంజనేయ స్వామి వారి జన్మదినం। అంటే 2025వ సంవత్సరం మే నెల 22వ తేదీ గురువారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు। దీనిని మనము హనుమతు జయంతిగా స్వామివారిని అఖండ భారతావనంలోని భక్తులందరూ పరిపరి విధాల పూజించి స్వామివారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలవుతారు। ఆంజనేయ స్వామి వారు పరమభక్తాగ్రేశ్వరుడు, నిరంతర రామనామ సేవా తత్పరుడు, తన కార్యమును పరిత్యజించి పరహితార్థ ప్రాపకుడైనటువంటి సజ్జనుడు, చతుర్వేద నిష్ణాతుడు, నవవ్యాకరణ పండితుడు, ఆపదుద్ధారకుడు, నిరహంకారి, నిస్వార్థ సేవా తత్పరుడు, ఉపకార బుద్ధి కల మహానుభావుడు, నిగ్రహ సంపన్నుడు, స్ఫూర్తి ప్రదాత, వజ్ర సంకల్పుడు, సమయస్ఫూర్తి, ఓర్పు, సహనం, పట్టుదల, సంయమనం, సంకల్ప బలం, వ్యవహార దక్షత, కార్య సాధనలు ఆభరణములుగా కల మహానుభావుడు ఆంజనేయ స్వామి। ఆయన భవిష్యత్ విధాత। అందుకనే మనము తెల్లవారేస్తే ఆంజనేయ స్వామిని జయ జయ మహాసత్వబాహ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామర్చకార్య మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా మహాత్మా నమో వాయుపుత్ర నమో సచ్చరిత్ర నమో జానకి ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే నమస్తే నమః అని వేడుకుంటాం। వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా నక్షత్రాయాం తతో మధ్యాహ్న వేళాయాం జనయని పరాశర సంహిత ఎంతో స్పష్టంగా ఆంజనేయ స్వామి వారి యొక్క జననాన్ని గురించి తెలియజేసింది। అంటే ధర్మ సంరక్షకునిగా ఆయన జన్మించాడని పరాశర సంహిత తెలియజేసింది। ఈ హనుమతు జయంతి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే లేదా పూజిస్తే శారీరక మానసిక బలం వస్తుందని చెప్పి మంత్రశాస్త్రాలన్నీ కూడా తెలియజేసింది। ఎందువల్లనంటే హనుమ రుద్రాంశ సంభూతుడు, ఒక గొప్ప మంత్ర దేవత ఆయన। వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుని గూర్చి 27 మంత్ర విశేషాలు ఉన్నాయండి। అందుకనే భక్తులందరూ సుందరాకాండ పారాయణ చేయించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటారు। అలాగే హనుమాన్ అనగా జ్ఞానవంతుడు। అందుకనే మహానుభావుడైనటువంటి తులసీదాసు తన తులసి రామాయణంలో జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అని ఎంతగానో పొగుడతాడు। అలాగే హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని విశేషాన్ని గురించి సుదర్శన సంహిత, పరాశర సంహిత, అగస్త్య సంహిత, అటు రామాయణం కాకుండా మహాభారత గ్రంథాల్లో కూడా, అలాగే అష్టాదశ పురాణాల్లోని అనేక పురాణాల్లో కూడా తెలియజేయబడింది। ముఖ్యంగా మహాభారతం అరణ్య పర్వంలో అయితే పాండవులలో ఒకడైనటువంటి భీమసేనుడు పారిజాత పుష్పము కొరకై గంధమాదన పర్వత సమీపంలోకి వెళితే ఆయన అక్కడ ఉంటాడు, ఆయన చిరంజీవిగా అక్కడే ఉంటాడు కదా। దర్శనమిచ్చి తన రామావతారంలోని విశిష్టమైనటువంటి హనుమ అవతారాన్ని చూపిస్తాడు, తన హృదయంలో ఉన్న సీతారాముని చూపిస్తాడు భీమసేన మహారాజుకి। ఆ తర్వాత ఆయనకు వరం కూడా ఇస్తాడు, రాబోయే మహాభారత యుద్ధంలో జెండాపై కపిరాజుగా నేను ఉండి విజయాన్ని చేకూరుస్తానని। ఆ తర్వాత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ఉన్న ధర్మాలన్నీ కూడా చెప్తాడు ఆయన। ముఖ్యంగా కలియుగంలో మానవులు ఈ అనేక రకాలైనటువంటి సుఖదుఖాల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడాలంటే భగవంతుడిని పూజించాలని కూడా తెలియజేస్తాడు, అనేక ధర్మాలు చెప్తాడు। కాబట్టి అంత గొప్పవాడు హనుమ। కాబట్టి మనము హనుమంతుణ్ణి ఎల్లవేళలా పూజించి ఆయన కృపకు పాత్రులం కావాలా। ముఖ్యంగా హనుమ జయంతి రోజు అందరూ కూడా దేవాలయములకు వెళ్ళి, అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే హనుమాన్ ప్రతిమ కానీ పటం కానీ పెట్టుకొని చక్కగా
ఆయన్ను తమకు వచ్చిన రీతిలో అష్టోత్తర శతనామాలతో కానీ శుభ్రంగా లేచి వేకొందామని స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి షోడశోపచార పూజా విధానాల్లో చక్కగా ఆయన పూజించవచ్చు. ఆయనకు వడమాల వేయాలి చాలా ఇష్టం. అలాగే సింధూర పూజ, తమలపాకులతో పూజ, ఆయనకు వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయండి. అన్ని మంత్రశాస్త్రాలు చెప్పి ఆ విధంగా చేస్తే హనుమంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి భారతీయ భక్తులందరికీ అపారమైన నమ్మకం. ఎందువల్లనంటే రామాయణంలో శ్రీరామచంద్రుడు అవతారాన్ని సాలించే సమయంలో, సమాప్తి జరుగుతున్న సమయంలో హనుమను మాత్రం ఆపుతాడు. నువ్వు చిరంజీవయ్య, నీకు అవకాశం లేదు ఉండమని. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటాం. ఈ భూమి మీద అంటే ఈ విశ్వంలో రాముడి యొక్క కథ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయన చిరంజీవి. కాబట్టి నిరంతర రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలని చెప్పి అందరూ కూడా ఉబిళ్ళుతుంటారు. ఈ జయంతి రోజున ముఖ్యంగా హనుమను పూజించటం మహాపుణ్యఫలం. హనుమంతుని పూజిస్తే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మనోగతం, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత స్మరణాద్భవేతన్నారు. ఎన్ని రకాల గుణాలు కలుగుతాయండి. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగం లేకుండుట, అజాడ్యం, వాక్పటిమ, ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి సమస్త గ్రంథాలు తెలియజేసినాయి. కాబట్టి ఈ హనుమత్ జయంతి రోజున అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని యథాశక్తి పూజించి ఆయన కృపకు పాత్రలో అవుదామని తెలియజేస్తూ, ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. జై హనుమాన్. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.